అక్కడ నా ఫాలోవర్ అయితే వీడియో మొత్తం అయిపోయాక వీడు, ఎందుకంటే నాకు రెండు క్వశ్చన్లు దంకత్తున్నాయి ఇన్బాక్స్లో. అన్న నీ వీడియోల కింద కామెంట్ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి కొంతమంది గలీజ్గా అడుగుతా ఉన్నారు. నా వీడియో కింద కామెంట్ పెట్టే అర్హత ఓన్లీ నా ఫాలోవర్స్కి ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ నుంచి చూస్తున్నారు, నన్ను నమ్మిండ్రు, నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి. సో ఇంకోటి నెక్స్ట్, నీకు ఫాలోవర్స్ ఎందుకు వస్తలేరు అని చెప్పేసి ఇంకో క్వశ్చన్. మంచి చేసిన వాడికి ఫాలోవర్స్ ఎప్పటికీ రారు, అది నాకు తెలుసు. కష్టపడి కామెడీ కంటెంట్ రాసి మీ అందరినీ నవ్వించుకుంటా మోటివేషన్ వీడియోలు చెప్పుకుంటా 10 మందికి హెల్ప్ చేసుకుంటా ఉన్నోడికి ఫాలోవర్స్ రారు. అండ్ ఇంకోటి గివ్ అవే ఇవ్వవా, నా పైసలు వంచవా, ఐఫోన్లు వంచవా అని చెప్పేసి కొంతమంది అడిగితే నా రేంజ్ కాదు కదా బ్రదర్, నేను కిరాయి ఇంట్లో బతుకుతా. ఇప్పటికి కూడా మా బాబు ఫుల్ తాగచ్చు కాయ మారితే ఇంట్లోకి వెళ్ళిపోని అంటారు. సో అది కథ ముచ్చాడు అన్నట్టు. నేను ఓన్లీ నిరుపేద కుటుంబాలకే హెల్ప్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా తినలేని సిచ్యువేషన్ చూసిన. ఒకసారి మా నాన్న తాగచ్చి కయ్యం పెట్టినప్పుడు అప్పట్లో తిండి కూడా నేను తినలేని సిచ్యువేషన్ మా ఇంట్లో చూసిన. మా అమ్మ ఒకటే క్వశ్చన్ అడిగింది, జీవితంలో నువ్వు మంచి పైకి ఎదగాలి, నేను విత్తినోడు నిన్ను మెచ్చుకోవాలరా, ఒక 10 మంది కుటుంబాల కన్నా హెల్ప్ చేయాలని చెప్పేసి అమ్మ అడిగింది. ఒక మంచి స్టేజ్లో ఇవ్వాలన్నది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా. ప్రస్తుతానికైతే ఒక 100 కుటుంబాల వరకు అయితే హెల్ప్ చేసిన. మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఆ ఫాలోవర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యొచ్చు. నాకు ఫాలోవర్స్ ఏం అవసరం లేదన్న, 10 మందికి మంచి చేసుకుంటా 10 మంది నవ్విస్తే నాకు అంతే చాలు. ఇది రౌడీ సింగర్.